సింధిల్ గారు సింధిల్ గారు సార్ చెప్పండి సార్. టీజర్ వర్క్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మీ ఎఫెక్ట్ మొత్తం కనిపించింది థ్యాంక్ యూ. సార్. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు 100 కోట్లు పెట్టే ఆ ప్రొడక్షన్ హౌస్లో కూడా 3D అంటే భయపడిపోతారు సార్. ఎస్ 3D అంటే ఒక ఏదో బూచిలాగా చూస్తుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ని, ఒక కథని 3Dలో చెప్పాలనుకుంటున్నప్పుడు మీ ఐడియాస్ ఎలా ఉంటాయి? 3Dలో చెప్పగలమా ఇప్పుడు? అంటే 3D కోసం చాలా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ చాలా వరకు ఫెయిల్యూర్ అయినాయి 3D ఎఫెక్ట్లో చూపించాలనుకున్నప్పుడు. ఈ సినిమాని 3Dలో చెప్పాలనుకున్నప్పుడు మీ ఇంటెన్షన్ ఎలా ఉన్నాయండి? దానికోసం ఏం చేశారు? అంటే లైక్ దే ఆర్ 2 ways ఆఫ్ షూటింగ్ 3D అండి. రెండు, ఒకటేమో లైక్ 3Dలో షూట్ చేయడం అండి, ఒకటి 3D కన్వర్ట్ చేయడం అండి. దే ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. సో వీ ఫెల్ట్ బికాస్ లైక్ 3Dలో షూట్ చేయడం ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ అండ్ చాలా లిమిటేషన్స్ ఉన్నాయండి టెక్నికలీ, అంటే మీరు స్టోరీ ఎలా చెప్పాలో. సో బట్ వీ టుక్ ద అదర్ వే అరౌండ్. సో వీ షార్ట్ ఇట్ ఇన్ 2D రెగ్యులర్గా దాన్ని. సో దాన్ని లైక్ వీ గాట్ ఎ గ్రేట్ టీమ్ ఫ్రమ్ రేస్ 3D అని. సో వాళ్ళు దాన్ని బాగానే కన్వర్ట్ చేశారండి. సో ఇట్ ఈస్ లైక్ అంటే దానికోసం ప్రత్యేకంగా లైక్ వీ డిడ్ నాట్ ట్రై అండి, బట్ ఓన్లీ వెన్ వీఆర్ డూయింగ్ ద 3D కన్వర్జన్ ఆ టైంలో వీ ట్రై టు డూ వాట్ ఎవర్. ఎక్కడ 3D అంటే దాంట్లో డెప్త్స్ ఉంటాయండి. ఆ 3D డెప్త్ ఎక్కడ ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి అనేది వీఆర్ లైక్ కాన్స్టెంట్లీ డిస్కసింగ్ అబౌట్ దెమ్. ఎందుకంటే లైక్ చాలామంది ఎందుకు చేయరంటే ద లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఏంట్ ఆఫ్ మనం 3D షూట్ చేస్తుంటే కెమెరా ఫాస్ట్గా మూవ్ చేయలేము, లైక్ కెమెరాని పర్టికులర్గా యాంగిల్లో షూట్ చేయలేము, అలాంటి లిమిటేషన్స్ చాలా ఉంటాయండి మనకి. సో దానికే లైక్ వీ టుక్ ద అదర్ వే రౌండ్, వీ షార్ట్ ఇట్ ఇన్ రెగ్యులర్ ఫార్మాట్ అండ్ కన్వర్ట్ ఇట్ టు 3D. అంటే దీనికంటే ముందు వీ డిడ్ ఫర్ RRR ఆల్సో కన్వర్ట్ చేసామండి. సో విచ్ వాస్ గుడ్. సో దానివల్ల లైక్ అండ్ Nikhil and the producer and director were very, very excited to do this film in 3D. So danvalla like we took a step and did it. Nikhil, thank you.